ఆ రోజు అమావాస్య అంట. ఆ డే నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి కరెక్ట్గా ఒక 1 వీక్ లోపలే మా డోర్ ఎవరో కొట్టినట్టు, లైక్ నైట్ టైమ్స్ మేము పడుకున్నప్పుడు మళ్ళీ మేము వెళ్ళి చూస్తే ఎవరు లేనట్టు. లైక్ అంటే మాకు అక్కడ మొత్తం ఓపెన్ స్పేస్ అనమాట, మా హౌస్ ముందు మొత్తం. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇట్లాంటి సౌండ్స్ వస్తాయి అది ఇది అని చెప్పి. ఒక 1 year నుంచి మాకు ఏం రాలేదు, సడన్గా ఎందుకు స్టార్ట్ అయ్యి మాకు కూడా అర్థం కాలేదు. సో మేము ఆ రోజు మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ రూమ్లో ఉన్నప్పుడు సడన్గా వాడికి ఏదో ఐస్ కనిపించినట్టు అయిందంట. అప్పటికి మొత్తం షాక్ అయిపోయారు. మేమైతే నేనైతే నమ్మలేదు అసలు. ఐస్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి. ఇంకా కావాలంటే అయితే మా ఫ్రెండ్కి ఇంకా రెడ్ ఐస్ కనిపించడంతో మేము కూడా అప్పుడు అనిపించింది లైక్ ఏదో ఉంది రూమ్లో, ఏదో జరుగుతుంది. అండ్ ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లిటరల్గా ఒక 1-2 minutesకి లైట్స్ బంద్ అయిపోతాయి. మళ్ళీ ఒక 1 secondకి మళ్ళీ లైట్ వస్తుంది, మళ్ళీ బంద్ అయిపోతుంది. మేము ఫస్ట్ ఏమనుకున్నాం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ ఏమో, లైక్ బల్బ్ అని చెప్పి బల్బ్ ఒక 3-4 times చేంజ్ చేసాం కొత్త బల్బ్స్ తెచ్చి. బట్ అయినా కూడా మాకు అదే రిపీట్ అవుతుంది. వైరింగ్ ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పి ఎలక్ట్రీషియన్ కూడా తెప్పి చూపించాము. ఎలక్ట్రీషియన్ కూడా ఏమన్నా అంత వైరింగ్ అంతా బాగానే ఉంది, లేదు లైట్స్ అట్లానే వస్తున్నాయి. అది ఆయన వచ్చినప్పుడు ఏం జరగదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు కనిపిస్తుంది లైక్ లైట్ ఆఫ్ అవ్వడం, లేకపోతే లైట్ ఆన్ అవ్వడం. ఇదంతా మాకు కూడా ఏం అర్థం కాక ఒక 2-3 days అలా ఉన్నప్పుడు సడన్గా ఒక నైట్ సిట్టింగ్ చేసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం, మా ఫ్రెండ్ ఎందుకు అలా చేశాడో మాకు తెలీదు, సడన్గా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి సిగరెట్ తాగుతా అని అక్కడ వెళ్ళి నుంచుని పైకి తిరిగి ఏదో మాట్లాడుకుంటున్నాడు. మేమేమనుకున్నాము ఫస్ట్ వీడు తాగున్నాడు, ఏదో తాగి మాట్లాడుకుంటున్నాడు అదే అని చెప్పి పొద్దున మాట్లాడదాంలే అని చెప్పి మేము వచ్చి కూర్చున్నాము.